హైదరాబాద్ రాయదుర్గంలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. ప్రేమ పేరుతో ఓ యువతిని వేధించిన గోవర్ధన్ ఆమె ఒప్పుకోకపోవడంతో కక్షగట్టాడు. అక్రమంగా యువతి ఇంట్లోకి ప్రవేశించి ఆమె అక్క గొంతుపై కత్తిపెట్టి బెదిరించాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన యువతి, ఆమె తల్లిదండ్రులు బాబాయిపై కత్తితో దాడి చేశారు. బాధితుల కేకలతో అప్రమత్తమైన స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గోవర్ధన్తో తమకు ప్రాణహాని ఉందంటున్న బాధిత కుటుంబంతో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. రాయదుర్గం పిఎస్ పరిధిలో ఓ ప్రేమోన్మాది తన ప్రేమను ఒప్పుకోలేదని చెప్పి ఆ అమ్మాయిని అదేవిధంగా ఆమె కుటుంబం మీద కత్తితో అటాక్ చేశాడు. అసలు ఈ దాడికి చేయడానికి గల కారణాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఇక్కడ ఆల్రెడీ తెలిసిందే వన్ సైడెడ్ లవ్ అని చెప్పి, ఇప్పుడు ఆమె ప్రేమ ఒప్పుకోలేదని చెప్పేసి నిన్న శుక్రవారం రోజు ఉదయం 3-4 గంటల మధ్యలో వచ్చి అటాక్ చేశారు అని చెప్తున్నారు. తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మా అమ్మాయి కాలేజ్ చేస్తుంది, ఎంబీఏ చదువుతున్నది. అమ్మ చిన్న అమ్మాయిని ఎక్కువ టార్చర్ చేసినట్టు ఆ విషయం కూడా మాకు తెలియదు. ఎందుకమ్మా బయటకు కూడా ఈ 2-3 నెలల నుంచి బయటికి వెళ్ళట్లేదు. మా పాప కూడా ఏ షాప్కి పోవట్లేదు. ఎందుకమ్మా షాప్కి పోతలేదని నేను బెదిరించినా కూడా నాకు చెప్పలేడు. ఆ బక్క అన్నాడంటమ్మా, నువ్వు బయటకి ఏడికి వచ్చినా కానీ ఈ విషయం మీ అమ్మకు మీ డాడీకి ఎవరికైనా తెలిసిందంటే నేను చంపేస్తా అని చెప్పినట్ట. ఆమెనే కాకుండా వాళ్ళ డాడీని ఇద్దరిని చంపేస్తాను, నిన్ను మీ డాడీని చంపేస్తాను బెదిరించిండంట. ఆ విషయం మైండ్లో పెట్టుకుని ఆ పిల్ల కూడా మాకు చెప్పలేదు. రోజు భయపడి కూడా కాలేజ్ కూడా మానేసింది. కాలేజీకి కూడా పోవట్లేదు. నేనే అడుగుతున్నా, ఎందుకమ్మా కాలేజీ కూడా పోతలేవు అని అంటే, నేను ఇంట్లోనే చదువుకుంటాను కదా మాకు ఎన్నడూ చెప్పలేదు. పాపనేమో కాళ్ళు ఉన్నది నేను అప్పుడే బయటికి వెళ్ళాలి అనేసి నేను వంట రూమ్లోకి వెళ్ళిన. డోర్ నేనే తెరిచి మేము ఇంకా బయటికి వెళ్ళాలి, పొద్దున్న మ్యారేజ్కి వెళ్ళేటుండే మాకు ఆ రోజు. డోర్ తెరిచి లోపలికి పోయి జస్ట్ ఇట్లా వచ్చి మళ్ళీ టైం ఉన్నది కదా అనేసి నేను లోపలికి బెడ్రూమ్లోకి వదిలి మా చిన్న పాప నేను ఇద్దరం పక్కకు పడుకున్నాం. మా రెండో పాప గట్టిగా అరిచింది. ఏందని చూసే వారికి ఆ బాడుకో వచ్చి నా రెండో బిడ్డని గొంతు మీద కత్తి పెట్టిండు మేడం. కత్తి పెట్టగానే నా చేయితో ఆపేసిన. అది ఆ కత్తి మొత్తం నా చేయికి మొత్తం తెగిపోయింది, అరచేతి మొత్తం తెగిపోయింది. ఆ సౌండ్ని మా ఆయన లేచిండు, మా ఆయన దగ్గరికి పోయిండు, మా ఆయనని కూడా పొడిచేసిండు. ఎక్కడికక్కడికి కత్తితోటి పొడిచేసిండు. మళ్ళీ తర్వాత మా చిన్న పాప చూసి భయానికి డోర్ వేసుకొని పోతే డోర్ కూడా గుద్ది మా చిన్న అమ్మాయి చాకుతోటి ఇట్లా మేడ మీద పెట్టిండు. మాకందరికి భయం అయింది. పోయి ఎక్కడికక్కడికి పొడిచేసిండు మేడం మమ్మల్ని. ఎక్కడికక్కడికి పొడిచేసిండు, ఎట్లా దొరికితే అట్లా పొడిచేసిండు మమ్మల్ని. ఇక ఆ నుంచి అయితే మాకు మస్తు ఇక వచ్చినాం పోలీస్ స్టేషన్కి వచ్చిండ్రు, పోలీసు వాళ్ళు వచ్చి తీసుకొచ్చిండ్రు. వాళ్ళ సపోర్ట్ ఎంత ఉండదో మాకు తెలియదు మేడం. ఈ ఆడ మాత్రం బయటికి రావద్దు, ఇక బయటికి వస్తే మమ్మల్ని చంపేస్తాడు. పోలీసులకు కూడా మేము ఇదే మాట చెప్పినాం. ఆ పోలీసుల నుంచి మాకు ఎంత వస్తుందో మాకు తెలియదు. మీకు కూడా చెప్తున్నాం, ఎన్నటికి మా నలుగురికి ఏమన్నా అయ్యింది అని అంటే మా ఫ్యామిలీలో ఎవరికన్నా ఏమైందో వాడే కారణం అంతే మేడం. ఇక ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి అంటే అతను బయటికి రావద్దు. ఒకవేళ అతను బయటకు వచ్చినా మళ్ళీ మాకు థ్రెట్ ఉండదు, ఖచ్చితంగా మా పైన దాడి చేసే ప్రయత్నం చేస్తాడు అని చెప్పేసి అయితే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ భయపడుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సూరిబాబుతో హారిక, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.